సిస్టర్ లేదు మా సిస్టర్ తను. ఏం మాట్లాడతాడు నువ్వు అబ్బాయి మాట్లాడేది మాట్లాడే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాను 1 month నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే మిమ్మల్ని చాలా రోజులు చూస్తున్నాను. వస్తానే వెనుక ఏదైనా కాదనగా ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. చాలా రోజులు అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఒకటి అడగచ్చా? ఎందుకు వాళ్ళు ఇష్టపడుతుంది నాకు తెలియదు కదా. ఎందుకు అంటే అది ఎవరు చెప్పలేదు కదా. ఫస్ట్ అయితే లవ్ అట్ ఫస్ట్ అయితే చూసిన వాళ్ళందరినీ లవ్ చేయలేం కదా. అలా అలాగే కళ్ళు కూడా చాలా బాగున్నాయి. నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. మీరు ఎవరండి? ఏదో మీ పేరు మహేంద్ర అది స్టార్టింగ్ లో చెప్పారు. చాలా బాగున్నారు. నిజం చెప్తారా? నిజం నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతారే. అంతే ఇట్లా చంపేస్తుంది. చూసేదానికి ఏం లేదు, చూస్తానన్నాను కదా వచ్చినప్పటి నుంచి. లే నాకు ఇష్టం లేదు అందుకే వెళ్తున్నాను. నేను కూడా ఇక్కడ పని చేసి ఇద్దరం ఒకటే దిక్కున్నాం కదా. అంత మంచి ఆఫర్ నాకేం వద్దండి. ఎందుకంటే సరే కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు ఇక్కడ పని చేస్తాను, నేను ఇక్కడ పని చేస్తాను. బాగా డెవలప్ ఇద్దరు బాగా ఇంటికి సాగచ్చు. ఇంటికి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి మా తమ్ముడు వాళ్ళు వస్తారు. వాళ్ళకి కేరింగ్ చేస్తుంటారు. అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకంటే కేరింగ్. అమ్మ నాన్నకన్నా కేరింగ్ ఎవరు చూసుకోలేదు కదా. హస్బెండ్ చూసుకుంటారు కదా. హస్బెండ్ కాలేదు కదా. హస్బెండ్ అదే అవుతారని చెప్తున్నాను కదా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు హల్చల్. రోజు ఇక్కడ నుంచి చూస్తాను. వచ్చి అయ్యి తీసుకుంటాను. మీరు అక్కడే కూర్చోమంటారు, చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదు, ఏముంది ఫోర్స్ చేయొద్దండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు, లవ్ మీద అంత ఇది లేదు, స్కోప్ లేదు. లేదని చెప్తున్నాను కదా. ಬ್ರೋ ನಾನು ಮಾತಾಡ್ತಿದ್ದೆ ಆಯ್ತು ಆಯ್ತು ಒಂದು ನಿಮಿಷ ಬ್ರೋ ಇದು ಕೇಳ್ತಾ ಇರೋದು ನಾನು ಆಯ್ತಾ ಬ್ರೋ ನಾನು ಮಾತಾಡ್ತಾನೆ ಬ್ರೋ ಫಸ್ಟ್ ಒಂದು ಮಾತಾಡಿ తర్వాత మాట్లాడు వడిమ డౌట్ ప్లస్ వచ్చింది అయితే నేను ఏం మాట్లాడతాను అమ్మాయి దూల కష్టం వస్తుంది నాకు ఇప్పుడు మీ లాస్ట్ కాబట్టి సైలెంట్ గా ఉంటాను నవ్విందంటే పూల కాలే
అడిగేకి వస్తే వాడే ఓకే, ఒక్క ఎగురుతా నిమిషం, ఉన్నాడు. ఒక్క నిమిషం. మీరు చెప్తున్నారు కాబట్టి సైలెంట్ అవుతాం అంటే ఇది చెప్పండి ఇది చెప్పండి అంతా చెప్పాలి మాకు. బ్రో అక్కడ బ్రో ఉన్నది ప్లీజ్ ప్లీజ్ గొడవ పడద్దు. గొడవ పడలే సార్ ఇది 275 ఉంది, అప్పుడు ఇది ఇది 85 ఉంది. అప్పుడు ఇది మీకునే మొహాలేనా మీ ఎక్స్క్యూజ్ మీ, ఏమి మీరు గమనించారా కొంచెం? చూస్తావా ఇప్పుడు 5 నిమిషాలు ఇదంతా కొనేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వెళ్ళిపోండి సార్ గొడవ వస్తుంది. చూసుకో మళ్ళా మేము తన కోసమే సైలెంట్ ఉన్నాం ప్లీజ్ 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 స్టాప్ దిస్. అదే మీకోసమే సైలెంట్ గా ఉంది తను మా సిస్టర్ అంటే అందరూ ఒకేసారి వచ్చారా? కాదు లవర్ లేదు మా సిస్టర్ తను కాదు సిస్టర్ కదా లేదు మా సిస్టర్ తను నీకెట్లా వాళ్ళు పక్కన పెట్టుకొని మీరెందుకు ఇతను కూడా మాట్లాడుతున్నారు చెయ్యలేదు ఫస్ట్ నువ్వు ఆ పాప నేను మాట్లాడలే, నా షాప్ కి వచ్చి తనే నాకు ప్రపోజ్ చేశాడు. అయిందా మీరు మాట్లాడాలండి తిను నా లవర్ రా తీసుకెళ్ళచ్చు మీరు పోవచ్చు కదా మీరు ఇది నా షాప్. ఎక్స్క్యూజ్ మీ, చేయగలుగుతారా? మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? మీరు మరీ మీరు వెళ్ళండి హలో హలో హలో, మీరేం బాధపడి వెళ్ళొద్దండి, రాండి. తన సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరేం బాధపడని అవసరం లేదు. నా సిస్టర్ తను అంతే తను మా చెడగొట్టాలని వచ్చింది కాదు, తను సిస్టర్ అంటే తను మీ సిస్టర్ అని చెప్పొచ్చు కదా. సిస్టర్ ఎవరు లవర్ అని చెప్పరు కదా. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. తను చెడగొట్టాలని చూస్తాం తను ఏడుస్తుందండి. ఎంత నాటకాలు ఎక్స్క్యూజ్ మీ, మీరు లవరా లేదంటే సిస్టర్ అది చెప్పలేదు నాకు. హలో ఏంటి అందరూ ఏంటి ప్రాంక్ చేస్తున్నారా? ఎట్లా చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మళ్ళా నిజంగానే సీరియస్ గా 1 మంత్ నుంచి అండి అయ్యో మా కోసం కాదు, అలా అని కాదు. వాళ్ళు వచ్చి వాళ్ళకి కూడా అర్థమైపోయింది నేను లవ్ చేస్తాను లేదండి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఇల్లు బయట తరుగుతురా, ఎవరు లోపలికి రానిచ్చింది? నేను పోలీసులు కాల్ చేస్తున్నా. అశ్విని నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అశ్విని, వీళ్ళు ఎవరు లోపలికి రానిచ్చింది? చూడు, మీరే కదా లోపల పంపించింది ఇది ఏంటిది ఇక్కడ? ఏంది రచ్చ? ఇల్లోడు ఏను కేలు నేను చేస్తున్నానండి ఫోన్. లేదండి, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. నాకు ఇష్టం అని చెప్తున్నారు లేదు, నాకు ఇష్టం లేదు, నన్ను ఫోర్స్ చేయొద్దు. హలో 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 ఇది ఫ్రాంక్ 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 ఇలాగా ప్లాన్ చేసేది. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఊరిని ఫ్రాంక్ కొంచెం కానీ బుద్ధి లేదా మీకు? కొంచెం లేదా? ఇది షాప్, నలుగురు తిరుగుతా ఉంటారు, మీరు మీకు అంతా ఇది లేదా? మీరు ఆడపిల్ల ఇంటారు, మీకు ఇది లేదా? మొహం పగిలిపోద్ది. క్రేజీ బాయ్ మాహి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి.